వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జంతువుల కొవ్వు కలిసిందని దేవదేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేశారని, ఎలాంటి కొవ్వు లేదని సిబిఐ తేల్చిందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ హోంమంత్రి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. తాము కూడా వాస్తవాలు తేల్చాలనే సభలో చర్చించమని కోరుతున్నామని బొత్స అన్నారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్తో చీకటి ఒప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు. అవసరమే లేదు అని చెప్పిన నేపథ్యం అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడుకున్న ధనదాహంతో ఆయనకున్న ఆ దుర్బుద్ధితో ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకుని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక నిమిషం ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడ అన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అవునా, మేము దాన్నే చర్చించమంటున్నాం. బస్సు వాళ్ళు తెలుస్తాయంటున్నాం, సిబిఐ ఏం ఫైండింగ్స్ ఇదో తెలుస్తాయంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకుతుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడో, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలే చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. చాలా అత్యాసమైంది బడ్జెట్ సమావేశంలో. ఓ పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి ఎన్ఆర్పురం పంచాయతీలకు చెందిన గూడెం, దబ్బలపాడు, రాయిపాడు, కొండశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు త్రాగునీటి సమస్యపై నిరసన చేపట్టారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా పనులు పూర్తి కాకపోవడంతో పశువులు, మనుషులు ఒకే చోట నీరు తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరారు. గ్రామం సార్, మరి 28 కుటుంబాలు సార్. 28 కుటుంబాలకి 10 కుటుంబాలకి కుళాయి ఇచ్చారు, 18 కుటుంబాలకి లేదు ఇచ్చారు. కానీ 2023లో జల్ మిషన్ ద్వారా బోరు తీశారు. మరి 10 ఇళ్ళకి ఇచ్చారు వాటర్ నుండి. తర్వాత ఏమో 5 నెలలు అయింది, మరి బోరు రిపేర్ అయ్యి దానికి బోరు తీశారట. మరి బోరు తీసుకెళ్ళారు అంటున్నారు. మరి ఇప్పటికి 5 నెలలు చెప్పుకున్న 5 నెలలు అవుతుంది, దానికి మరి పరీక్ష చేయలేదు. మరి గొడ్లు అక్కడ తాగుతున్నాయి, మనుషులు కూడా అక్కడ తాగుతున్నారు. చూశారు కదా, ఇంత వీడియోలు చూస్తారు. మరి ఆ నీళ్ళు తాగిన వల్ల అనారోగ్య పాలు కూడా అవుతున్నారు. మరి దాన్ని తక్షణమే మరి వాటర్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 10వ తరగతి విద్యార్థులు, సిలబస్ పూర్తి స్థితి, స్పెషల్ క్లాసులు, ఉదయం వేకప్ కాల్ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు గణిత ప్రశ్నలు వేసి బోర్డు మీద సమాధానాలు చెప్పించారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున ఇప్పటి నుంచే సీరియస్ గా సిద్ధం కావాలని సూచించారు. ఆ ప్రోగ్రెషన్ యొక్క డిఫరెన్స్ ఎంత? ఎన్ అంటే నెంబర్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ కదా మనకి. ఈ సూత్రం వేస్తేనే 4 మార్కులు 6 మార్కులు పడుతుంది. ఇప్పుడు దీంట్లో పెడతాం. ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చింది మనకి లెక్క ప్రకారం? ఫస్ట్ నెంబర్ ఎంత? 60. ఆపోజిట్ సైడ్ ఏంటి ఆపోజిట్ సైడ్? తీటాకి ఎదురుగా ఏబి. మరి అడ్జసెంట్ సైడ్ ఎంత? దీనికి అడ్జసెంట్ ఏబి ఇచ్చిండా? ఇయ్యలేదు. ఏబి అని రాసుకుంటా నేను, ఎక్స్ తర్వాత రాసుకున్నాను. ఏసీ ఇచ్చిండా? 5. tan 45 ఎంత? 1. ఏబి బై 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 1/1 అన్నట్టు. ఏబి ఈజ్ ఈక్వల్ టు 5. ఇది మీటర్లో ఉంటే అది మీటర్లో ఉన్నట్టు.
హరీష్ రావు నాయకత్వమే కారణమని తెలిపారు. చివరస్త నుంచి లగడాల వరకు ఇలా పోలీస్ ఎస్కాట్ లో పోయేటువంటి పరిస్థితి ఎదుర్కొచ్చింది. అభివృద్ధి పనుల మీద ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పుడు వాగ్దానాలు, అబద్ధపు ప్రచారం, అదే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాలను ఎంత దుర్వినియోగం చేయాలనో అంత దుర్వినియోగం చేసుకున్నారు. 15 గెలిచడం అంటే ఆయన ఎంత కష్టపడ్డాడో గత 2 రోజుల నుంచి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇస్లాంపూర్ సంగతి మీకు తెలుసు. మరి జిన్నారంకి వస్తే జిన్నారంలో వెంకటేష్ గౌడ్ గారు మా ఉద్యమకారులు, వారితో పాటు మా శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా మాణిక్యాలు గారు అహర్నిశలు కష్టపడి జిన్నారం అంటే అది జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అడ్డ, మరి దాన్ని కూడా మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వీళ్ళందరూ కూడా ఎంత రాత్రి పగలు 30 రోజుల నుంచి పిల్లలందరూ వదిలేసి మరి తిండి తిప్పలు ఏం లేకుండా కష్టపడ్డందుకే ప్రయత్నం చేసి ఇలా మా క్యాడర్లు ఇలా కేసులు పెట్టి మా కౌన్సిలర్లు ఇలా. బాపట్ల జిల్లాలోని సెంటెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో డేటా సైన్స్ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె జగదీష్ మాట్లాడుతూ సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడమే డేటా సైన్స్ ముఖ్య ఉద్దేశమన్నారు. విఘాధిపతి డాక్టర్ కె సుబ్బారావు డేటా ఇంజనీర్ పాత్ర, ఉద్యోగ అవకాశాలపై వివరించారు. ఈ కోర్సుపై విద్యార్థులు, తల్లిదండ్రులకు దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. గుడ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, అలా అనలైజ్ చేయడానికి డేటా అనలిస్ట్ అంటారు. ఇక్కడ 50 మంది మీద చేసేది కాదు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ మీద చేసేది డేటా అనలిస్ట్. ఇప్పుడు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో ఉందనుకోండి, ఈ ఫ్లిప్కార్ట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ మిలియన్స్ లో ఉంటాయా, థౌజండ్స్ లో ఉంటాయా? మిలియన్స్ మీద చేసేటువంటి ఆ అనాలిసిస్ మీరు బేస్ చేసుకొని వాటర్ డెసిషన్ మేకింగ్ చేయాలి. ఇవాళ మీరు ఒక న్యూస్ చూసారు, మీరు ఏ న్యూస్ చూసారు, అలాంటి న్యూస్ వద్దన్నప్పుడు మీకు అవే వస్తా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఎవరు పంపిస్తున్నారా? డేటా సైన్స్, డేటా ఇంజనీర్స్ చేసే పని, మా వాళ్ళు చేసే పని. డే టు డే లైఫ్ లో మీరు అమెజాన్ లో ఇంకో లేకపోతే ఏదో వస్తువు ఉన్నారు, అలాంటి మళ్ళీ వస్తా ఉన్నాయి. మీకు ఎవరు పంపిస్తున్నారు? మీ ప్రొఫైల్లో ఆల్రెడీ మీ హిస్టరీలో కొంత నాలెడ్జ్ ఉంది. సో వీళ్ళు లేకుండా డే టు డే లైఫ్ లో ఏది జరగదు అంత మంచి బ్రాంచ్. కడప పట్టణంలో పెద్దమట్టిపులి సమీపంలో రెడ్ క్రాస్ సొసైటీ పక్కన షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని చైర్మన్ షా మహమ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవ హక్కులపై ప్రజల్లో అవగాహన పెంచాలని, అన్యాయం ఎదురైన వారు కార్యాలయాన్ని సంప్రదిస్తే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రియాజ్ ఖాన్, ఉమెన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ మౌలాలి, హెల్త్ అండ్ మెడికల్ పరామర్శి వైస్ ప్రెసిడెంట్ సుజాత, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు ఈ యొక్క కడప నగరంలో రాయలసీమ నడిబొడ్డున ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఆఫీసును ఈరోజు మా యొక్క చైర్మన్ మహమ్మద్ షా గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి ఈ ఆఫీసును ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆఫీసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే, అదేవిధంగా ఎక్కడ మానవ హక్కులకు మనకైతే రాజ్యాంగం ప్రసాదించిందో ఆ యొక్క హక్కులకు భంగం కలిగితే ఖచ్చితంగా మేము అక్కడ ముందరుండి ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అన్ని చోట్ల కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఈరోజు మతాల పరంగా కానీ, అదేవిధంగా భాష పరంగా కానీ, అదే వేషధారణ పరంగా కానీ అనేక సమస్యల పైన ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. చేస్తానని చెప్పని ఊరు మట్టుకొద్దిపులి మా ఆఫీస్ ఉంది, కడప మట్టుకొద్దిపులి ఆఫీస్ ఉంది. ఇక్కడ ఏదైనా మీకు సమస్య ఉంటే, లేడీస్ కి ఏదైనా సమస్య ఉంటే వచ్చి మేము చేస్తామని చెప్తున్నాము. అందుకని ఆఫీసులో ఎవరికన్నా ఏం జరిగినా కూడా దీనికి వచ్చి కంప్లైంట్ ఇచ్చే మా అసోసియేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తారని సెలవు చేసుకుంటారు. బాపట్ల జిల్లాలో టీడీపీ పార్టీ పార్లమెంటు కార్యాలయ శంకుస్థాపన ఈ నెల 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తామని ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ తెలిపారు. బాపట్ల మండలం బదిరుల పాఠశాల సమీపంలో కేటాయించిన 2 ఎకరాల స్థలంలో అన్ని అనుమతులతో నిర్మాణం చేపడతామని చెప్పారు. అదే రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ
నియమితులైన రాజశేఖర్ బాబు ప్రమాణ స్వీకారం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతానికి కారణం, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆఫీసు 22వ తారీఖు ఉదయం 10:36 శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నేషనల్ హైవే పక్కన డెఫ్ అండ్ డమ్ స్కూల్ పక్కన 2 ఎకరాలు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆఫీసు భూమి కేటాయించడం జరిగింది. అట్లాగే జిల్లా పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ అయిన సలగల రాజశేఖర్ బాబు గారు సలగల రాజశేఖర్ బాబు గారు, అట్లాగే మీకు తెలుసు మనందరికీ, మన బాపట్ల జిల్లాలో బావుడ ప్రెసిడెంట్ గా కూడా, చైర్మన్ గా కూడా ఆయన ఉన్నారు. ఆయన గత ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు సలగల రాజశేఖర్ బాబు గారు ఎలక్షన్ టైంలో జిల్లా ప్రెసిడెంట్ గా ఎన్నుకోవటం, ఎలక్షన్లు అయ్యా కూడా ఈ సంవత్సరం 15 నెలల తర్వాత మరలా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన్ని కొనసాగిస్తూ పంచుకుని అందరూ రావాలని మీ ద్వారా వాదిస్తూ ఈ విషయాన్ని మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతానికి కారణం, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆఫీసు కడపలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు మనసులో మాట అనే సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమావేశంలో వెల్లడించారు. విశ్వగురు భారత్ అనే నినాదంతో దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టే విధంగా తను వెళ్తున్నటువంటి ఈ పరిణామాల్లో మనసులో మాట అనేది అతి ముఖ్యమైనది. వాటిని మన ఎస్సీ మోర్చా బీజేపీ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీన్ని రేపు 22వ తేదీ విజయవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో లాంఛనంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనికి జాతీయ అధ్యక్షుల వారు లాల్ సింగ్ ఆర్య గారు ముఖ్య అతిథిగా చేస్తారు. దానిలో భాగంగానే మన్ కీ బాత్ మనసులో మాట కన్వీనర్గా ఎస్సీ మోర్చా ప్రవీణ్ గారిని, అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్, కో కన్వీనర్గా హరీష్ గారిని, అదేవిధంగా మన వేణు గారిని నియమించుకోవడం జరిగింది. మీకు అందరికీ పాత్రికేయ మిత్రులు కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం గురించి విపులంగా తెలియజేయాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటూ, దేశ ప్రధాని వికసిత్ భారత్, అదేవిధంగా విశ్వగురు భారత్. బాపట్ల జిల్లాలో కొత్త బస్టాండ్ సమీపంలోని శ్రీ సిరిడి సాయిబాబా దేవాలయంలో 30వ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిడి సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, హారతులు, సాయినామ జపం, లక్ష తులసి దళార్చన భక్తి శ్రద్ధలతో జరిగింది. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని సాయిబాబా సేవా సమితి నిర్వహించింది. గురువారం ప్రత్యేక పూజలు, కర్పూర హారతి, సాయిబాబా నగర్ ఉత్సవం వైభవంగా జరుగుతాయని కమిటీ నిర్వాహకులు వీరయ్య తెలిపారు. నమస్కారం. భక్తరాశుల బాపట్ల శ్రీశ్వర సెంటర్ నుండి గల షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో 30వ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా 17వ తేదీ అనగా నిన్న రాత్రి జ్ఞాన సరస్వతి అమ్మవారికి కుంకుమ పూజ, ఆ తర్వాత లలిత సహస్రనామం జరిగింది. అలానే ఈరోజు 18వ తేదీన ఉదయం 10 గంటలకు విష్ణు సహస్రనామం మరియు లక్ష తులసి దళార్చన పూజ కార్యక్రమము జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని బాబావారి ప్రత్యేక ప్రసాదాలు స్వీకరించారు. అలానే రేపు 19వ తేదీ ఉదయం బాబావారికి పంచామృతాలతో విశేష అభిషేకం చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కదా. భక్తులందరూ ఈ యొక్క అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని
ఏలూరు జిల్లా నూజివీడు ఆర్టీసీ డిపో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బస్టాండులో ఆర్ఓ నీరు, అదనపు టాయిలెట్లు, బెంచీలు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేయడం వంటి చర్యలు చేపడతామని తెలిపారు. సిబ్బంది ప్రవర్తన, షాపుల్లో నాణ్యత, అధిక ధరలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రయాణికుల అభిప్రాయాలను IVRS ద్వారా సేకరిస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా పరిషత్ CEO శ్రీహరి, DSP ప్రసాద్ పాల్గొన్నారు. మన ఆర్టీసీ స్టేషన్ నూజివీడికి విజిట్ చేయడం జరిగింది. మనకు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఇన్పుట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయని చెప్పేసి మనకు టైం టు టైం గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ రావడం జరిగింది. అందులో మన జిల్లాలో 3 మేజర్ స్టేషన్లు ఉన్నాయి. ఏలూరు ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేశాను. సో ఈ రోజు నూజివీడికి రావడం జరిగింది. బేసిక్ ఫెసిలిటీస్ పబ్లిక్ కి ఏమేమి కావాలి, అది ఎట్లా ఉన్నాయి, దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి స్కోప్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సో దాని మరి సర్వీసెస్ ఫస్ట్ స్టేషన్ ఫెసిలిటీస్ చూస్తున్నాము. సర్వీసెస్ కావాలంటే ఇంకా అదనంగా బస్సెస్ కావాలి. సో దానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ఎన్ని బస్సెస్ కావాలి, ఏ రూట్లు ఎక్కువ అడుగుతున్నారో కూడా మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేసి పంపించడం జరిగింది. సో దాని వరకు ఏమైనా మనకు బస్సెస్ వస్తే మీరు చెప్పినట్టు ప్రియారిటీస్ చూసుకొని అక్కడ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేడం రాత్రి 10:30 హైదరాబాద్ లాస్ట్ బస్ వెళ్ళిపోతారు. ఇక్కడ డిపో కంట్రోల్ గారు ఎవరు ఉంటారు మేడం? కొన్ని లైట్స్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు, కొన్ని అసాంఘిక లింక్లు ఇచ్చేసి మనం ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తున్నారు అన్నది మనకు ఉంటుంది కాబట్టి అది ఏర్పాటు చేస్తాం. మేడం డిపోలో కొంతమంది ఎంప్లాయీస్ అంటే పోస్టింగ్ ఇక్కడ జాబ్ అనేది వేరే సెంటర్ లో జాబ్, వేరే సెంటర్ లో చేస్తే నేను ఒప్పుకుంటాను. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. నువ్వు వి విల్ వెరిఫై ఇట్. ఇప్పుడు వేరే సెంటర్ లో పని చేస్తే పర్వాలేదు, పనికి రావట్లా, ఇక్కడ బోగస్ అటెండెన్స్ ఉన్నాయంటే మీరు చెప్పండి. వేరే సెంటర్ అనేది ఎట్లా ఎక్కడ ఇంపార్టెన్స్ చూసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అదే ఒకసారి వేరే ఏమైనా ఉన్నాయా? స్టేషన్ కంపారిటివ్లీ మీడియా ఇన్పుట్స్ ప్రకారం బాగానే ఉంటుందా? ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరేణికొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు జరగనున్న 71వ తిరునాళ్ల ఏర్పాట్లపై RDO లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. తిరునాళ్లలో మద్యం, డీజేలు, లౌడ్ స్పీకర్లు, టపాసులు నిషేధించాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేయగా దీనిపై తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ సమావేశాల్లో దేవస్థానం ఈవో తిమ్మా నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ మురళీ సుధాకర్ రావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో వెలిసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ మహోత్సవాలు 3వ నెల 2వ తారీఖున వచ్చే నెల 2వ తారీఖున జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్తో అలాగే కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ గారితో, ఈవో గారితో ఒక సమన్వయ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. అందులో అన్ని డిపార్ట్మెంట్ తరఫున చేసేటువంటి ఏర్పాట్ల గురించి ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వేరు సేవా సంఘాల వాళ్ళు కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకువచ్చారు. ప్రభలు కట్టే విషయము, అలాగనే ప్రభలు ఎంత టైం వరకు ఉంచాలి అనేటువంటి 2 విషయాల మీద ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడింది. దానికి సంబంధించి గౌరవ ఎస్పీ గారికి అలాగే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టి దీని మీద ఈ ఇష్యూకి సంబంధించి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ తిరునాళ్ళకు సంబంధించి ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానము. ఈ తిరునాళ్ళలో ప్రజలందరూ పార్టిసిపేట్ చేయవలసి ఉంది. అలాగే ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన పట్నాల విఘ్నేష్ ఇటీవల ప్రకటించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ JEE మెయిన్స్ ఫలితాల్లో జనరల్ కేటగిరీలో 99.587% సాధించింది. ప్రతిభ చూపాడు. విజయవాడ కానూరులోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విఘ్నేష్ చిన్నప్పటి నుంచే ప్రతిభావంతుడని తండ్రి దత్తాత్రేయ తెలిపారు. IIT పూర్తి చేసి
ఐఏఎస్ కావడమే లక్ష్యమని పేర్కొనగా కుమారుడి విజయంతో తల్లిదండ్రులు ఆనందోత్సాహాలతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 587 పట్నాల దత్తాత్రేయ, మా అబ్బాయి పేరు పట్నాల విఘ్నేష్. విఘ్నేష్ మొన్న జేఈ మెయిన్స్ లో ఫలితాలు మొన్న విడుదలైనవి. ఆ విడుదలైన దాంట్లో 99.587 ఉత్తీర్ణత సాధించినందువల్ల మాకు మా తల్లిదండ్రులుగా మేము చాలా ఆనందం పడుతున్నాము. అలాగే మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చదువు మీద భక్తి శ్రద్ధలతో చాలా ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే చదువుతున్నాడు. 10వ తరగతి కూడా అలాగే చదివాడు, ఉత్తీర్ణత సాధించాడు. ప్రతి దాంట్లోనూ ఫస్ట్ మార్కులే. అలాగా అయినా నా యొక్క కోరిక కూడా మా అబ్బాయి దగ్గర చెప్పడం జరిగింది. మా అబ్బాయి నేను ఐఏఎస్ గా చూడాలనుకున్నాను, కలెక్టర్ గా. అదే కలెక్టర్ చేయాలనే ఉద్దేశంతో మా అబ్బాయి చాలా చక్కగా చదువుతూ నా యొక్క ఒపీనియన్ ని, నా యొక్క ఆనందాన్ని వాడు బాగా ఉత్తీర్ణత సాధించి చదువుతూ చక్కటి మార్కులు తెచ్చినందుకల్లా నేను తల్లిదండ్రులుగా, నా పేరు దత్తాత్రేయ, మా మిసెస్ పేరు నాగలక్ష్మి, తల్లిదండ్రులుగా మమ్మల్ని చాలా ఆనందపరుస్తూ చక్కని ఉత్తీర్ణత సాధించినందుకల్లా నేను చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా కూడా ఉంది. నా పేరు నాగలక్ష్మి, మా అబ్బాయి పేరు విఘ్నేష్. మేము రాజుల్లో ఉంటాము. చిన్నప్పటి నుంచి చైతన్యలో చదివాడు మా అబ్బాయి, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా. తర్వాత 8th క్లాస్ విజయవాడ చైతన్య జాయిన్ అయ్యాడు. అక్కడ ఉత్తరీయులు మొన్న జేఈ మెయిల్ ఫలితాల్లో 99.58 ఉత్తరీయులు సాధించినందుకు తల్లిదండ్రులుగా మేము ఎంతో గర్వస్తున్నాం. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం పంచారామాల్లో ఒకటి, 18 శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధమైందని పేర్కొంటూ జగత్తును పాలించే ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి సౌభాగ్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు. స్వామివారి స్వయంభూలింగం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అంటే 14 అడుగుల లింగం. ఏదంటే సంతానం లేకపోయినా, వివాహం కాకపోయినా, ఉద్యోగంలో సమస్య లేకపోయినా, ఎటువంటి వాటికైనా పరిష్కార మార్గం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. మాణిక్యాంబ సమేత భీమేశ్వర దివ్యక్షేత్రే మమ దర్శన భాగ్య అనంతరం సకల సభాయై నమో నమః పునర్దర్శన అనుగ్రహ సిద్ధిరస్తు. 2 చేతులతో భూమిని ముట్టుకుని ఒకసారి కళ కట్టుకోండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామంలో రవాణా సౌకర్యాల కొరతతో విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ తెలిపారు. గ్రామం నుంచి నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తుండగా బస్సులు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మండల అధ్యక్షులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సాయంకాలం 5-6 టైంలో అంటే స్టూడెంట్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. మార్నింగ్ వెళ్ళే ఇంటర్ స్టూడెంట్, అలాగే వీళ్ళందరూ కూడా ఇంచుమించు ఒక 20 మంది దాకా మా ఊరి నుంచి వెళ్తున్నారండి. వాళ్ళకే ఈ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రత్యేక మండల అధ్యక్షుల వారికి కోరుతూ, అలాగే దీన్ని అవసరమైతే ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టి మీరు ఈ కార్యక్రమం చేస్తే మా గ్రామంలో విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుంటూ, ఆల్రెడీ నేను కూడా మొన్న సాయంకాలం వస్తే కూడా నీకు ఆర్డర్స్ వస్తున్న పాపం ఏడిసింది. ఒక 5 ఆటోలు కూడా రోడ్డు మీద కూర్చుంటే నాకు ఆర్డర్ నేనే తీసుకొచ్చాను అందులోకి. ఏమంటే బస్ లేదు. గుడివాడ నియోజకవర్గంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దారుణ స్థితిలో ఉన్నాయని ఎమ్మెల్యే వేణిగండ్ల రాములు అసెంబ్లీలో వెల్లడించారు. పిహెచ్సి, సిహెచ్సి భవనాలు అస్తవ్యస్తంగా ఉండటంతో నిధుల కొరత పెరిగిందని తెలిపారు. గుడివాడలో 100 పడకల ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని, పెండింగ్ హెల్త్ సెంటర్ అభివృద్ధి అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఏం జరుగుతుందనేది 100 పడకల ఆసుపత్రులు మా గుడివాడలో ఉంది. కానీ
ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష గుడివాడికి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెల్ల కొట్టేవాడు గౌరవం ఇవ్వండి సార్. బెల్ల కొట్టేవాడు గౌరవం ఇవ్వండి సార్. బెల్ల కొడుతున్నారు కానీ సార్ ఆక వచ్చిన అవకాశం సార్. 194 లక్షలతో పని మొదలైంది అధ్యక్ష. దాదాపు 54 లక్షలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది. మిగిలిన పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే మోటూరు, గుడ్లవల్లేరు, కౌతవరం, రామాపురంలో ఈ చిన్న పనుల కోసం, రిపేర్ పనుల కోసం దొరపడకల ఆసుపత్రి ఉంది. అయితే ఈ పిఎస్సిని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధ్యాలను పరిశీలించి తర్వాత గౌరవ శాస్త్రపతి మీద. ఏపీ అసెంబ్లీని గుడివాడ మాంటేశ్వరి పాఠశాల విద్యార్థులు సందర్శించి చట్టసభల పనితీరుపై ప్రత్యక్ష అవగాహన పొందారు. సభ విరామ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి విద్యార్థులతో ముచ్చటించి ఉత్సాహపరిచారు. మంచి లక్ష్యాలతో చదువుకుని ఉద్యోగాలతో పాటు ప్రజాప్రతినిధులుగా ఎదగాలని స్పీకర్ సూచిస్తూ ఆశీర్వాదాలు అందించారు. విద్యార్థుల యాత్రకు సహకరిస్తారని కూడా హామీ ఇచ్చారు. నేర్చుకుంటారా? చుట్టూ ముందుకెళ్ళండి. మేము పుట్టక ముందు వెళ్ళి కానీ అది అంత కాదు. ఎప్పటి నుంచో బేసిక్గా మాకు తెలిసినప్పుడు మేము సైడ్ నుంచి ఉన్నప్పటి నుంచే అందరికీ తెలుసు కదా. అంత చేశారు కాబట్టి నవ్ ఈజ్ మాకందరికీ లీడర్. మీకు చెప్పాను అందరూ అనుకొని ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన పిల్లలు అందరినీ రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళు ఒక 20 రోజుల తర్వాత మీకు మెసేజ్ ఇస్తారు. సండే టైం, హాలిడేస్ టైంలో టైం అది మనకు టైం తీసుకొని వచ్చిన పిల్లలందరినీ పోలవరం తీసుకోండి. పోలవరం డ్యామ్ అవుతుంది కదా. ఇది జస్ట్ డ్యామ్ ఏంటి, దానివల్ల ఉపయోగం నేను తెలుస్తాను. ప్లాన్ చేస్తాను, నిన్నే అరేంజ్ చేస్తాను. మార్నింగ్ వెళ్ళి ముందుకు వచ్చింది. ఓకేమ్మా? సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలం బొంతపల్లి చౌరస్తా వద్ద ముదిరా సంఘం నేతలు హైవేపై బైఠాయించి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇస్టాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఎక్స్ అఫీషియో ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి నీలం కవితను ఓడించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించగా గుమ్మడిదెల పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముదిరాజ్ జార్జి ముద్దుపీట కవితక్క గారికి నేను డైరెక్ట్గా చైర్మన్ రావద్దని చెప్పేసి మాట్లాడి ఇప్పుడు ఆయన బీజేపీ పరిస్థితులతో వదిలేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన సిగ్గుదారు బొమ్మ కలవడం జరుగుతుంది. ఎందుకంటే తను ఓటేళ్లలో తన పార్టీకి వేసుకుంటే మేము అనుకోవచ్చు. బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినని చెప్పడం జరిగింది. అందుకని మేము దీన్ని ఖండిస్తూ ఈరోజు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో